32 ఇయర్స్ కి ముందు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పిల్లోడిని పెంచుకోలేకుండా వాళ్ళ మామకి ఇచ్చేశారు. దాని తర్వాత ఆ పిల్లోడికి క్రికెట్ పైన ఇంట్రెస్ట్ వచ్చి ఎలా హిట్ మ్యాన్ గా మారాడో తెలుసుకుందాం. 100 days 100 యూస్ఫుల్ స్టోరీస్ తెలుసుకునే దాంట్లో డే 4. ఇలాంటి యూస్ఫుల్ స్టోరీస్ కోసం మన పేజ్ ని ఫాలో చేసుకోండి. 1987 ముంబైలో ఒక పేద కుటుంబంలో రోహిత్ శర్మ పుట్టాడు. ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల 6 years ఏజ్ లోనే వాళ్ళ మామయ్య గారింటికి పంపించేస్తారు. అక్కడ ఇతని కన్నా పెద్ద పిల్లలు క్రికెట్ ఆడడం చూసి ఇతను వాళ్ళతో పాటు చాలా బాగా ఆడడం స్టార్ట్ చేశాడు. రోహిత్ కున్న ఇంట్రెస్ట్ ని అర్థం చేసుకున్న వాళ్ళ మామ చాలా కష్టపడి ఒక క్రికెట్ క్లబ్ లో జాయిన్ చేయించాడు. అక్కడ బ్యాటింగ్ ఎక్కువ కాంపిటీషన్ ఉండడం చూసి ఒక స్పిన్ బౌలర్ గా క్లబ్ లో జాయిన్ అయ్యాడు. ఆ 12 years పిల్లోడి టాలెంట్ చూసిన కోచ్ ఈ రోజు నుంచి నువ్వు ఒక బౌలర్ వి కాదు, ఒక మంచి బ్యాట్స్మెన్ అని చెప్పి ఒక మ్యాచ్ లో ఓపెనర్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ మ్యాచ్ లో ఆయన కొట్టిన సెంచరీని చూసి చాలా మంది స్పాన్సర్షిప్ ని కూడా ఆఫర్ చేశారు. కొన్ని సంవత్సరాలు కఠినంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అతని చాలా రోజులు కలైన 20 years ఏజ్ లో ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. కానీ నెక్స్ట్ 5 years కి అతని ట్రోల్ చేయని వాళ్ళే లేరు. అతని పర్ఫార్మెన్స్ వల్ల చెప్పాలంటే 2 minutes లోనే అవుట్ అయ్యి వచ్చేస్తాడని చెప్పి అందరూ అతన్ని మ్యాగీ మ్యాన్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అందరూ ఇక అతను ఫీల్డ్ అవుట్ అయిపోయాడు అనుకునేటప్పటికి 2013 లో ధోని అతని పైన నమ్మకం పెట్టి ఆడిచ్చాడు. అతనికి దొరికింది లాస్ట్ ఛాన్స్ గా చూసిన రోహిత్ శర్మ ఆ రోజు ఆస్ట్రేలియాకి తన బ్యాటింగ్ తో చుక్కలు చూపించాడు. ఆ రోజు మాత్రమే 209 రన్స్. దాని తర్వాత ఏం జరిగిందని మీకే తెలుసు. ఇప్పటి వరకు 6 సార్లు ఐపీఎల్ కప్ కొట్టారు, 3 సార్లు డబుల్ సెంచరీ కొట్టాడు. అప్పుడు ఎవరెవరైతే అతనికి బ్యాటింగ్ ఆడడం రాదు, మ్యాగీ మ్యాన్ అని కిండల్ చేశారు, వాళ్ళందరూ ఇప్పుడు అతన్ని హిట్ మ్యాన్ అని పిలిచి సెలబ్రేట్ చేస్తున్నారు. అవమానపడ్డా కూడా లాస్ట్ కి సాధించి చూపించాడు. మీలో ఎంతమంది రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి.